హిస్టరీ మీద బిట్స్ చూద్దాం. శుంగ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు ఆదరించిన మతం? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రాహ్మణ మతం. సీజర్ అనే బిరుదు కలిగిన చక్రవర్తి? అశోకుడు, అజాతశత్రువు, కనిష్కుడు, నాగసేనుడు? ఆన్సర్ ఆప్షన్ 3 కనిష్కుడు. సుశర్మను ఓడించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటవ పులోమావి. శకరాజుల్లో అతి గొప్పవాడు ఎవరు? సహపానుడు, మావుచ్, రుద్రదాముడు? ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదాముడు. గౌతమీపుత్ర శాతకర్ణి ఓడించిన శకరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సహపానుడు. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం? ఆన్సర్ ఆప్షన్ 3 జునాగఢ్ శాసనం. విక్రమాదిత్యుడు విక్రమ శకంను ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తుపూర్వం 58. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 కుషానులు. మహావిభాష శాస్త్రం గ్రంథ రచయిత ఎవరు? పుష్యమిత్రుడు, అశ్వఘోషుడు, వసుమిత్రుడు, చరకుడు? ఆన్సర్ ఆప్షన్ 2 అశ్వఘోషుడు. వసుమిత్రుడు ఏ రాజు ఆస్థానంలో కలడు? ఆన్సర్ ఆప్షన్ 3 కనిష్కుడు. కనిష్కుడు శక యుగంను ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? క్రీస్తుపూర్వం 78. సూయి విహార్ శాసనంను ఏ చక్రవర్తి తొలిచాడు? ఆన్సర్ ఆప్షన్ 4 కనిష్కుడు. కారవీరుడు ఏ మతాన్ని ఆదరించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 జైన మతం. చోళుల రాజచిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పులి. చోళుల రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 2 కావేరి. పాండ్యుల రాజచిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చేప. కావేరి పట్టణ నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కరికాల చోళుడు. పాండ్యుల రాజధాని? బుహార్, ఉజ్జయిని, మదురై? ఆన్సర్ ఆప్షన్ 3 మదురై. చేర వంశీయుల రాజధాని? వంజి, కౌశాంబి, తక్షశిల, మదురై? ఆన్సర్ ఆప్షన్ 1 వంజి. చేరవంశీయుల రాజచిహ్నం? ఆన్సర్ ఆప్షన్ 3 ధనస్సు. చేరవంశీయుల్లో గొప్ప రాజు ఎవరు? నెడుంజలియన్, అగస్త్యుడు, సెంగుత్తవాన్, తోల్కపియార్? ఆన్సర్ ఆప్షన్ 3 సెంగుత్తవాన్. తోల్కప్పియంను ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 3 తోల్కపియార్. తిరుకురల్ గ్రంథ రచయిత? తోల్కపియార్. సత్తినార్, తిరువల్లువార్, తిరుడక్కర తేవార్? ఆన్సర్ ఆప్షన్ 3 తిరువల్లువార్. తమిళ బైబిల్ దేనిని అంటారు? తోల్కప్పియం, జీవక సింతామణి, తిరుకురల్, మణిమేకలై? ఆన్సర్ ఆప్షన్ 3 తిరుకురల్. తమిళంలో మహాభారతంను రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పెరుందేవనార్. సంగమ ప్రజల ప్రధాన దైవం? ఆన్సర్ ఆప్షన్ 4 మురుగన్. లీలావతి పరిణయం గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 3 కుతూహలుడు. సూయి విహార్ శాసనం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మొత్తం ఎన్ని సంగమ పరిషత్తులు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 1 3. క్షహరాట వంశంలో అతి ప్రసిద్ధుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సహపానుడు. న్యాచురల్ హిస్టరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్లీనీ. శాతవాహన రాజస్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీముఖుడు. వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గౌతమపుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలంలో గుల్మ అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామాల కలయిక. గుప్తుల యుగాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఒకటో చంద్రగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కుమారగుప్తుడు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సుశ్రుతుడు. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? వరాహమిహిరుడు. సముద్రగుప్తుడు సాధించిన విజయాలు ఎచ్చట చెక్కబడినవి? ఆన్సర్ ఆప్షన్ 2 అలహాబాద్ స్తూప చెక్కడములు. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు.
సూర్య సిద్ధాంతంను రచించిందెవరు? బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, వరాహమిహిరుడు. పై వాటిలో ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్యభట్ట. క్రింది రాజులలో ఎవరిని కవిరాజు అని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రగుప్త 1. విక్రమాదిత్య అను బిరుదాంకితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. గుప్తుల తొలి నాణాలు వీటిని అనుకరిస్తాయి? ఇండో గ్రీకు, విద్యాంక నాణాలు, రూమక, కుషాణ. ఆన్సర్ ఆప్షన్ 4 కుషాణ. ప్రభావతి గుప్త ఇతని కుమార్తె. ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ చంద్రగుప్తుని కుమార్తె. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హరిసేనుడు. ఈ క్రింది వారిలో ఎవరు విక్రమాదిత్యుని కాలం నాటి నవరత్నాలలో ఒకరు కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 చరకుడు. గుప్తుల కాలంలో భారతదేశంలో వ్యాపార సంబంధాలు కలిగి దంతము స్వర్ణము తెచ్చిన ఆఫ్రికా దేశం క్రింది వానిలో ఏది? సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, నైజీరియా. ఆన్సర్ ఆప్షన్ 4 నైజీరియా. గుప్త రాజులలో సంగీతకారుడుగా కూడా ఉన్నదెవరు? మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు స్కందగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 2 సముద్రగుప్తుడు. దేవఘర్ అనే చోట ఉన్న దశావతార దేవాలయం ఏ కాలం నాటిది? ఆన్సర్ ఆప్షన్ 1 గుప్త. గుప్త చక్రవర్తులలో ఎవరు నాణేలపై వీణ వాయిస్తున్న రీతిలో చూపబడినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 సముద్రగుప్తుడు. గుప్తుల నాణేల గురించి పుస్తకం రాసిన పండితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏఎస్ అల్తేకర్. సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించిన విదేశీ రచయిత ఎవరు? డాక్టర్ బార్నెట్, లీట్, విఏ స్మిత్, జే దుబ్రాయిల్. ఆన్సర్ ఆప్షన్ 3 విఏ స్మిత్. సముద్రగుప్తుడి చేతిలో ఓడిన పల్లవరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 విష్ణుగోపవర్మ. ముద్ర రాక్షసాన్ని రచించిందెవరు? కాళిదాసు, దండి, విశాఖదత్తుడు, భారవి. ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖదత్తుడు. గుప్తుల కాలం నాటి ప్రఖ్యాత ఖగోళ మరియు గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్యభట్ట. గుప్త సామ్రాజ్య రాజుల్లో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు, చంద్రగుప్తుడు. క్రింది వానిలో కిస్తిపస్తవత శతరాజులకు రాజు అనే బిరుదు కలవాడు ఎవరు? సముద్రగుప్తుడు, స్కందగుప్తుడు, చంద్రగుప్తుడు, చాణక్య. ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రగుప్తుడు. గుప్తుల పరిపాలనా కాలంలో జిల్లాల్లో ఏమి విభజించబడినను? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రామాలుగా విభజించబడ్డాయి. అలహాబాద్ స్తూప శిలాశాసనం ఏ రాజుకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రగుప్తుడు. చంద్రగుప్త II పాలనా కాలంలో ఇండియాను సందర్శించిన విదేశీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హుయాన్ సాంగ్. ఎవరి పరిపాలనలో కాళిదాసు నివసించినారు? చంద్రగుప్త 1 షేర్షా, చంద్రగుప్త 2 రాజరాజ నరేంద్ర. ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్త. బృహత్ సంహితను రచించిన వారు ఎవరు? ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, నాగార్జునాచార్యుడు, వరాహమిహిరుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వరాహమిహిరుడు. ఫాహియాన్ రచనను అనుసరించి పాలకునిగా రెండో చంద్రగుప్తుని లక్ష్యం ఏమిటి? పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేయడం ద్వారా సంపదను పోగు చేయడం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, తన మతాన్ని ప్రజలు అంగీకరించేట్లు చేయడం, రాజ్యపు టెల్లల విస్తరణ. ఆన్సర్ ఆప్షన్ 1 పెద్ద మొత్తంలో పన్నుల వసూలు చేయడం ద్వారా సంపదను పోగు చేయడం. గుప్తుల నాటి సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు? కుమారదేవి, రాజశ్రీ, కుబేరనాగ, ప్రభావతి గుప్తా. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రభావతి గుప్తా. ఫాహియాన్ చైనా యాత్రికుడు ఎవరి సామ్రాజ్యం గురించి చక్కగా వర్ణించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 గుప్త సామ్రాజ్యం గురించి. క్రింది వానిలో రెండవ చంద్రగుప్త ఆస్థానంలో ఉన్నవారు ఎవరు? కాళిదాసు, వరాహమిహిరుడు, ధన్వంతరి, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. గుప్తుల పరిపాలనలో ఉన్న గ్రామీణ బోర్డులు అష్టకులాధికరణగా పిలువబడ్డాయి. దీని ఖచ్చితమైన ప్రాముఖ్యత తెలియదు. వీటిని ఎవరు ఏర్పరిచారు? ఆన్సర్ ఆప్షన్ 2 విషయాధికరణ.
గుప్త వంశ పాలన ఎవరితో ఆరంభమైంది? శ్రీగుప్త, చంద్రగుప్త, సముద్రగుప్త, చరణగుప్త. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీగుప్త. గుప్తుల కాలంలో అంటరానితనం ఉందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫాహియాన్. గుప్తుల కాలానికి చెందిన హరిసేనుడు ఏ శాఖ మాత్యుడు? రెవెన్యూ, యుద్ధము, శాంతి, న్యాయం, నీటిపారుదల. ఆన్సర్ ఆప్షన్ 2 యుద్ధము, శాంతి. గుప్తుల కాలంలో పశ్చిమ తీరపు ముఖ్య రేవు పట్టణం ఏది? బరిగజ, సూరత్, తామ్రలిప్తి, మసుల. ఆన్సర్ ఆప్షన్ 1 బరిగజ. కుమారగుప్తుని అనంతరం గుప్త సింహాసనాన్ని అధిష్ఠించిన వారెవరు? రెండవ చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, సముద్రగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 2 స్కందగుప్తుడు. స్వప్న వాసవదత్త అను నాటకాన్ని రచించినదెవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యాసుడు. మహేంద్రాదిత్య అను బిరుదును పొందిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి కుమారగుప్తుడు. సూర్య సిద్ధాంత గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్యభట్ట.